Hello students, welcome to S&S Publications Current Affairs session. So, ఇవాళ సెషన్లో మనం ఏవైతే బర్నింగ్ టాపిక్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే ఉన్నాయో వాటిని డిస్కస్ చేయబోతున్నాం. సో మొదటిగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ వన్ మలబార్ ఎక్సర్సైజ్. చూడండి, మలబార్ ఎక్సర్సైజ్, మలబార్ ఎక్సర్సైజ్. ఇక్కడ మలబార్ ఎక్సర్సైజ్ గురించి నిన్నటి కాంటెక్స్ట్లో ఒక చోట డిస్కస్ చేసాం. ఇది మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ అని చెప్పుకున్నాం. మల్టీలాటరల్ ఎక్సర్సైజ్, మల్టీలాటరల్, బైలాటరల్, ట్రైలాటరల్ అని చెప్పుకున్నాం కదా. మల్టీలాటరల్ అంటే మోర్ దాన్ 2 కంట్రీస్ కనుక ఇన్వాల్వ్ అవుతే వాటిని మల్టీలాటరల్ ఎక్సర్సైజెస్ అంటాం, ఆర్ మల్టీలాటరల్ గ్రూప్ అంటాం. సో ఇక్కడ మల్బార్ ఎక్సర్సైజ్ అనేది నావల్ ఎక్సర్సైజ్. ఇక్కడ మనకు విజువల్స్ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ఇట్ ఈస్ అ నావల్ ఎక్సర్సైజ్. దీని ప్రాముఖ్యత ఏంటి అంటే, ఇప్పుడు ప్రజెంట్ బర్నింగ్ ఇష్యూ మనకు ఒకటి ఉంది కదా. ఈ తూర్పు లడాఖ్లో భారత్ చైనా మధ్య సరిహద్దు వివాదం రగులుతోంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో చాలా ప్రాముఖ్యతను సంతరించుకొని ఉంది. అంతే కదా. మరి ఇప్పుడు తూర్పు లడాఖ్లో చైనా ఏదైతే బోర్డర్లో గొడవ ఇష్యూ చేస్తోందో, మరి కంట్రోల్ చేయడానికి ఇలాంటి ఎక్సర్సైజెస్ ఏం చేస్తాయి అని అంటే, ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మన పవర్ని ప్రజెంట్ చేసినట్టు అవుతుంది అనమాట. సో మేము ఇంత స్ట్రాంగ్గా ఉన్నాం అని ప్రొజెక్ట్ చేసినట్టు అవుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే, అందులో ఇక్కడ ఈ గ్రూప్లో ఉన్న కంట్రీస్ ఏవేవైతే ఉన్నాయో అవి స్ట్రాంగ్ కంట్రీస్ అవ్వడం వల్ల ఖచ్చితంగా చైనాకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అని ఇండైరెక్ట్గా చెప్పినట్టు కూడా అవుతుంది. సో మనం ఇక్కడ కంట్రీస్ చూసామనుకోండి, ఇండియా మెంబర్, ఎలాగూ ఇండియా ఉంది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం కదా. ఇండియా ఒకటి, తర్వాత జపాన్, నెక్స్ట్ మూడవది అమెరికా. ఈ మూడు ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్లో మెంబర్స్ అనమాట. ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు జరుగుతున్న ఎక్సర్సైజ్ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, దానికి ఒక స్పెషాలిటీ కూడా ఉంది. ఆస్ట్రేలియా ఏదైతే ఉందో క్వాడ్లో మెంబర్ మనకి, అంతే కదా. క్వాడ్ అంటాం కదా, QUAD కదా. ఈ క్వాడ్లో మెంబర్స్ ఏమేమి ఉన్నాయి? అమెరికా ఉంది, ఇండియా ఉంది, జపాన్ ఉంది, అండ్ ఆస్ట్రేలియా ఉంది కదా. ఈ ఆస్ట్రేలియాని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేస్తున్నారన్నమాట, ఈ గ్రూప్లోకి, ఈ ఎక్సర్సైజ్లోకి. జనరల్గా ఆస్ట్రేలియా ఈ మలబార్ ఎక్సర్సైజ్లో మెంబర్ కాదు. ఇండియా, జపాన్, అమెరికా మాత్రమే ఈ ఎక్సర్సైజ్లో మెంబర్స్, మలబార్ ఎక్సర్సైజ్. సో ఇప్పుడు ఆస్ట్రేలియాను కూడా ఇంక్లూడ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇది క్వాడ్ మెంబర్, చతుర్భుజి ఉంది కదా, చతుర్భుజి అంటాం కదా, ఈ చతుర్భుజి మెంబర్ అనమాట ఇది. సో దీన్ని కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అది స్పెషల్ థింగ్ అనమాట. అంటే ఇప్పుడు కంప్లీట్గా ఏదైతే కంట్రోల్, ఓవరాల్గా కంట్రోల్ ఆ పరిసర ప్రాంతాల్లో, ఆ సముద్ర ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో వాటి మీద కంప్లీట్గా కంట్రోల్ వచ్చే స్కోప్ కనిపిస్తోంది. ఇక్కడ ఇండియాకి ఫేవరబుల్ కండిషన్స్ కనిపించే విధంగా వీళ్ళందరినీ జాయిన్ చేసుకుంటుంది అనమాట. అది పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్ చూస్తే, హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. ఇక్కడ చూడండి, ఇప్పుడు చైనా కయ్యానికి కాలు దూవుతోంది కదా, ఫైట్కి రెడీనా అన్నట్టుగా దాన్ని సందేశాలు పంపిస్తోంది. కాబట్టి భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఈ దేశాలు ఒక తాటిపైకి వస్తున్నాయి. ఈ 4 దేశాలు ఒక తాటిపైకి వస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి, US, జపాన్, ఇండియా అండ్ ఆస్ట్రేలియా. ఈ 4 దేశాలు దాన్ని బంగాళాఖాతం, అరేబియా సముద్రం ఏవేవైతే డివిజన్ని షేర్ చేసుకుంటూ ఉన్నాయో, ఈ నవంబర్లో జరగనున్న మలబార్ విన్యాసాల్లో అమెరికా, జపాన్, ఇండియాతో పాటు ఆస్ట్రేలియా కూడా ఇంక్లూడ్ అవ్వబోతోంది. దట్ ఇస్ ద స్పెషల్. ఎప్పుడు జరుగుతుంది అంటే, ఈ ఎక్సర్సైజ్ నవంబర్లో జరుగుతుంది. కాబట్టి ముందుగానే ఆస్ట్రేలియాను కూడా దీనిలో ఇంక్లూడ్ చేయడం జరుగుతోంది. సో మనకి చతుర్భుజి ఏదైతే ఉందో దానిలో మెంబర్స్ ఇవన్నీ గ్రూప్గా ఫామ్ అవుతున్నాయి. ఆ పాయింట్ మనం చూసుకోవాలి. చతుర్భుజి కదా, చతుర్భుజి అంటాం కదా. సో అమెరికా ఒకటి, జపాన్, ఇండియా ఎలాగో మెంబర్. దీంతోపాటు కొత్తగా వచ్చిందేంటి, ఆస్ట్రేలియా. ఇవి చూసుకోవాలి. ఇక్కడ నుంచి క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంటుంది. కొత్తగా జాయిన్ అయింది ఎవరు? ఆస్ట్రేలియా వచ్చింది. మలబార్ గ్రూప్లో ఒరిజినల్గా ఉన్న మెంబర్ నేషన్స్ ఎన్ని? 3. ఇప్పుడు నవంబర్లో జరగబోయే ఎక్సర్సైజ్లో జాయిన్ అవ్వబోతున్న కంట్రీ ఏది? ఆస్ట్రేలియా.
దట్ ఈస్ అ పాయింట్. సో తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. యా, ఇక్కడ చూడండి 4 స్పెషల్ మెంబర్స్ కనిపిస్తున్నారు, వెరీ స్పెషల్ పర్సన్స్ కనిపిస్తున్నారు మనకి. యా, యుఎస్ ప్రెసిడెంట్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, అండ్ జపాన్స్ న్యూ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆస్ట్రేలియాస్ ప్రైమ్ మినిస్టర్ యోషిహిడే సుగా. He is a new prime minister of Japan, and Scott Morrison is a prime minister of Australia. Then these 4 guys then join their hands together to go ahead with the Malabar exercise. That's a point. తర్వాత ఇక్కడ ఉమ్మడి శత్రువైన వీళ్ళకి కామన్గా ఉన్న ఎనిమీ ఎవరు అని అంటే కామన్ ఎనిమీ చైనా. ఇక్కడ చైనాకు వ్యతిరేకంగా భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు చతుర్భుజ కూటమి, క్వాడ్ అంటున్నాం కదా, చతుర్భుజ కూటమి తోటి పేరిట జట్టు కడుతున్నాయి అనేది కాన్సెప్ట్. సో ఇక్కడ మనకి న్యూ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఈయన నేమ్ గుర్తుండడం ఇంపార్టెన్స్ ఉంది. సో యోషిహిడే సుగా, దట్స్ అ పాయింట్. తర్వాత ఇంకొక పాయింట్ చూద్దాం, ఇక్కడ ఎడిషనల్ వన్ చూద్దాం. ప్రతి సంవత్సరం జరిగే ఈ విన్యాసాల్లో భారత్, అమెరికా, జపాన్ నావికా దళాలు పాల్గొనడం జరుగుతుంది. ఈ 3 జాయిన్ అవ్వడం జరుగుతుంది. తాజాగా ఇందులో ఆస్ట్రేలియా కూడా చేరింది. అదే పాయింట్ మనం డిస్కస్ చేసాం. క్వాడ్లోని 4 దేశాలు, సభ్య దేశాలు సైనిక స్థాయిలో ఒకే వేదికపై రానుండడం ఇదే మొదటిసారి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ 4 దేశాలు సైనిక స్థాయిలో ఆర్మల్ రేంజ్లో ఒకే తాటి మీదకి రావడం ఇదే మొదటిసారి. అదొక స్పెషాలిటీ. తర్వాత తూర్పు లడాఖ్లో భారత్లో చైనా తరచుగా ఘర్షణకు దిగుతున్న ఈ నేపథ్యంలో 4 దేశాలకి సంబంధించిన ఈ డ్రిల్ ఏదైతే ఉందో దీనికి ప్రాధాన్యత వచ్చింది అనేది పాయింట్. దీని తర్వాత చైనాకు బలమైన హెచ్చరికలు పంపించినట్లు అవుతుంది అని నిపుణులు చెప్తున్నారు. అదొక పాయింట్. తర్వాత ఈ ఎక్సర్సైజ్ ద్వారా 4 దేశాల నావికా దళాల మధ్య సహకారం మరింత పెరుగుతుంది. ఈ 4 దేశాల మధ్య నావికా దళం పరంగా సహాయ సహకారాలు బాగా పెరుగుతాయనేసి. ఇది ఇండియాకి డెవలపింగ్ మోడ్లో ఇక్కడ మనం చూస్తున్న ఈ 4 నేషన్స్లో ఇండియా ఒక్కటే కదా డెవలపింగ్ నేషన్ కింద కౌంట్ చేస్తాం. కాబట్టి ఇది ఇండియా లాంటి కంట్రీస్కి ఇలాంటి నేవల్ ఎక్సర్సైజెస్ బాగా ఉపయోగపడే స్కోప్ ఉంటుంది, ఫ్యూచరిస్టిక్గా ఉండే స్కోప్ ఉంటుంది. తర్వాత చైనాను కంప్లీట్గా హోల్డ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఇది ఒక ఆప్షన్ కింద చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ని ఇంపార్టెంట్ థింగ్స్ దీనికి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి క్వశ్చన్ అడగడానికి చాలా స్కోప్ ఉంది. కాబట్టి మనం ఫోకస్ చేయాలి. దట్స్ అ పాయింట్. నెక్స్ట్ వన్ చూద్దాం. గోల్డెన్ జూబ్లీ భవనం అంటున్నాం. ఏంటో అది చూద్దాం. దానికి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం. NIT రూర్కెలా కదా. రూర్కెలా ఈజ్ లొకేటెడ్ ఒడిస్సా. ఈ పర్టికులర్ పార్ట్ ఈ భవనం ఏదైతే ఉందో ఇది కన్స్ట్రక్ట్ చేసి 50 years అయిందనమాట. సో న్యూ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అందుకని ఇది గోల్డెన్ జూబ్లీ భవనం కింద మనం డిస్కషన్కి వచ్చిందనమాట. రీసెంట్గా గోల్డెన్ జూబ్లీ ఫినిష్ చేసుకున్న భవనం ఏది, NIT అని అడగడానికి స్కోప్ ఉంటుంది. దట్ ఈజ్ రూర్కెలా ఒడిస్సా. సో దీనికి రిలేటెడ్గా కొన్ని పాయింట్స్ చూద్దాం. గోల్డెన్ జూబ్లీ అంటే మనకు తెలుసు కదా, గోల్డెన్ జూబ్లీ అంటే ఇస్ 50 years. గోల్డెన్ జూబ్లీ ఈజ్ నథింగ్ బట్ 50 years, 50 years. సిల్వర్ జూబ్లీ మీన్స్ 25 years. సో ఇది గోల్డెన్ జూబ్లీ ఫినిష్ చేసుకుంది. తర్వాత ఇక్కడ ఎడిషనల్ పాయింట్స్ చూస్తే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రమేష్ పోఖ్రియాల్ ఈ సందర్భంగా ఈ పర్టికులర్ పార్ట్లో ఈ NIT రూర్కెలా యొక్క కొత్తగా నిర్మించిన గోల్డెన్ జూబ్లీ భవనాన్ని వాస్తవంగా ప్రారంభించారు. ఈరోజు ప్రారంభించడం జరిగిందనమాట. దీన్ని ఇన్స్టిట్యూట్ ఉనికిలో 50 సంవత్సరాలు పూర్తయిన జ్ఞాపకార్థం ఈ పర్టికులర్ బిల్డింగ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దట్ ఈజ్ NIT, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దట్ ఇస్ ద రిలేటెడ్ వన్. తర్వాత నెక్స్ట్ వన్ చూస్తే ఇంకొక పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ భవనం దాని ప్రతిష్టకు చిహ్నంగా స్పెషల్ కదా, మరి 50 years దాటిన భవనం కాబట్టి స్పెషల్ కాబట్టి దాని గురించి పాయింట్ డిస్కస్ చేస్తున్నాం. ఈ రూర్కెలా నగరానికి ఎత్తైన భవనాలలో ఒకటిగా కీర్తి పొందుతుంది అని చెప్పడం జరిగింది. అదొక పాయింట్, స్పెషల్ వన్. తర్వాత అద్భుతమైన నిర్మాణం, వాస్తవానికి రూపకం మరియు భౌగోళికంగా NIT రూర్కెలా యొక్క గుండె అని ఆయన అన్నారు. ఇది ఇట్స్ ద హార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ బిల్డింగ్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ దిస్ NIT రూర్కెలా అని చెప్పడం జరిగింది. దట్స్ అ పాయింట్. సో ఈ పాయింట్స్ మనకి ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ మినిస్టర్
సో వీ హ్యావ్ టు వి నో దట్ పర్టికులర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి ఒకసారి రీకాల్ చేసుకోవాలి, కాంటెక్స్ట్ ఉంది కాబట్టి అడుగుతాడు. నెక్స్ట్ మనకి మూవ్ అయితే సిర్కాన్ హైపర్సోనిక్ క్షిపణి. సో ఇక్కడ ఈ హైపర్సోనిక్ మిజైల్ ఏదైతే ఉందో దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అనేది మనకి క్వశ్చన్, జనరల్ క్వశ్చన్, డైరెక్ట్గా క్వశ్చన్ పోస్ట్ చేయాలి అంటే దట్ ఈస్ సిర్కాన్ TSIRKON, సిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిజైల్. హైపర్సోనిక్ మిజైల్, నాట్ క్రూయిజ్, హైపర్సోనిక్ మిజైల్. ఇక్కడ హైపర్సోనిక్ మిజైల్స్ ఇది కొత్తగా రీసెంట్గా రష్యా ఇంట్రడ్యూస్ చేసిన హైపర్సోనిక్ మిజైల్. ఈ హైపర్సోనిక్ టెక్నాలజీ ప్రపంచంలో కొన్ని కంట్రీల మధ్య ఉంది, కొన్ని కంట్రీల దగ్గరే ఉంది. దానిలో రష్యా ఒకటి, చైనా ఒకటి, యుఎస్ ఒకటి. భారతదేశానికి వచ్చేటప్పటికి భారతదేశంలో మనకి సూపర్సానిక్ వ్యవస్థ మాత్రమే ఉంది. హైపర్సోనిక్ అనేది ఒక స్టెప్ ఎక్కువ అనమాట. సో ఇక్కడ మనం వీటిని అబ్జర్వ్ చేస్తే ఈ హైపర్సోనిక్ సూపర్సోనిక్ కాంటెక్స్ట్ కనుక చూస్తే ఒకసారి జనరల్గా ఇక్కడ చూడండి ఒకసారి. సో రష్యా టెస్టెడ్ కదా, రష్యా టెస్టెడ్. ఆ మోడల్ పేరు ఏంటి అని అంటే దట్ నేమ్ ఈజ్ కాల్డ్ 3M22. 3M22 మోడల్ సిర్కాన్. దీన్ని, ఈ మిజైల్ని, ఇది హైపర్సోనిక్ మిజైల్, దీన్ని జిర్కాన్ అని కూడా అంటారు. జిర్కాన్ యాంటీ షిప్ మిజైల్ అని కూడా అంటారు. యాంటీ షిప్ మిజైల్ అంటే షిప్స్ని బ్లాస్ట్ చేయడానికి ఉపయోగించే మిజైల్ అనమాట. దిస్ ఇస్ ద వన్, యాంటీ షిప్ మిజైల్. యాంటీ షిప్ మిజైల్, యాంటీ షిప్ మిజైల్, దట్స్ అ పాయింట్. సో ఇక్కడ హైపర్సోనిక్ సూపర్సానిక్ గురించి కనుక మనం ఒకసారి ఒక పాయింట్ కనుక చూస్తే జనరల్గా మనకి ఫస్ట్ కేటగిరీ సబ్సానిక్ అని ఉంటాయి. అంటే వీటిని జనరల్గా వేటితో రిప్రజెంట్ చేస్తారు అని అంటే వీటి స్పీడ్ని, ఇలాంటి మిజైల్స్ స్పీడ్ని మ్యాక్ నెంబర్ తోటి డినోట్ చేస్తారు. మ్యాక్ అంటారు, MACH. ఈ మ్యాక్ పెరుగుతూ ఉన్నదని అంటే ఏంటంటే అవి సబ్సానిక్, ట్రాన్సానిక్, సూపర్సానిక్, హైపర్సానిక్ ఈ రేంజ్లో ఉంటాయన్నమాట. అంటే వీటి స్పీడ్ని బేస్ చేసుకొని స్పీడ్ పెరుగుతూ ఉంటే అంటే అలాగా సౌండ్ స్పీడ్ తోటి వీటిని క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి సానిక్స్ అంటారు. సానిక్ అనేది ఇట్స్ అ సైన్స్ అబౌట్ సౌండ్ కదా, ధ్వని గురించి తెలిపే శాస్త్రాన్ని ఏమంటారంటే, సైన్స్ని ఏమంటారంటే సానిక్స్ అంటారు. సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ మ్యాక్ నెంబర్స్ని, మ్యాక్ అనేది నెంబర్, ఇది జర్మన్ అనమాట, జర్మన్ వర్డ్ అనమాట ఈ మ్యాక్ అనేది. ఈ మ్యాక్ తోటి, మ్యాక్ నెంబర్ తోటి రిప్రజెంట్ చేస్తారన్నమాట వీటి స్పీడ్ని. మ్యాక్ నెంబర్ తోటి రిప్రజెంట్ చేస్తారు. వీటిని కిలోమీటర్స్లో కూడా మనం మార్చుకోవచ్చు. జనరల్గా సబ్సానిక్ అన్నాం అనుకోండి, సబ్సానిక్ అని అంటే మ్యాక్ పార్ట్కి వచ్చేటప్పటికి మ్యాక్ మనకి <0.8 మ్యాక్ ఉంటుందన్నమాట. ఇలా ఉంటుంది. అంటే కిలోమీటర్స్ వచ్చేటప్పటికి అరౌండ్ 900+ కిలోమీటర్స్ ఉంటుంది. 987, ఇట్స్ నియర్ టు 1000 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. కిలోమీటర్స్ పర్ అవర్ అని డిస్టెన్స్ మనం చెక్ చేస్తే కనుక, అంటే గంటకి ఎంత వేగంతో వెళ్తాయనేది కనుక చెక్ చేస్తే 900 కిలోమీటర్స్ ప్లస్ 980, 990 ఆ రేంజ్లో వెళ్తాయి అనమాట కిలోమీటర్ పర్ అవర్. ఏవి సబ్సానిక్, <0.8 మ్యాక్, అది పాయింట్స్. మ్యాక్ నెంబరు ఇవి కిలోమీటర్ పర్ అవర్ అనమాట మనకి, కిలోమీటర్ పర్ అవర్. ఇలా కనుక చెక్ చేస్తే ట్రాన్సానిక్ అని ఉంటాయి కొన్ని. ట్రాన్సానిక్, ట్రాన్సానిక్ అంటే దీనికంటే కొంచెం స్పీడ్ ఎక్కువ, 0.8 to 1.2 మ్యాక్ ఉంటాయి. 0.8 to 1.2 మ్యాక్ అన్నప్పుడు ఇక్కడ అరౌండ్ ఎంత వస్తుంది అంటే దాదాపుగా 1500 కిలోమీటర్ పర్ అవర్ ఉంటుందన్నమాట రఫ్గా. ఇట్స్ అరౌండ్ 1450, 1460 కిలోమీటర్ పర్ అవర్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ కేటగిరీ ఏంటి అంటే సూపర్సానిక్. మనకి సూపర్సానిక్స్ ఉన్నాయి, సూపర్సానిక్స్ ఉన్నాయి, సబ్సానిక్ కూడా ఉన్నాయి ఇండియాలో. సో ఇక్కడ ఈ పర్టికులర్ పార్ట్కి వచ్చినప్పటికి 1.2 కదా, 1.2 to 5 మ్యాక్ దాకా ఉంటాయి అన్నమాట. 5 మ్యాక్ ఇవి టాప్ రేంజ్. ఈ 5 మ్యాక్ రేంజ్లో ఉన్నవి మనకి కిలోమీటర్లో కనుక చూసామంటే దాదాపుగా 4000 కిలోమీటర్ ప్లస్ ఉంటాయి, 4000 కిలోమీటర్స్. తర్వాత హైపర్సానిక్ అంటాం. హైపర్సానిక్ వచ్చేటప్పటికి, ఈ హైపర్సానిక్ మ్యాక్ వచ్చేటప్పటికి 5 to 10 మ్యాక్ దాకా ఉంటాయి. 10 మ్యాక్, దిస్ ఇస్ ద వన్ అనమాట. అంటే వీటి స్పీడ్ 5 to 10 మ్యాక్ నెంబర్స్ దాకా ఉంటాయి. మ్యాక్ అనేది ద మ్యాక్ ఈజ్ అ జర్మన్ నెంబర్ అని చెప్పుకున్నాం. సో వాటిని కిలోమీటర్లో రిప్రజెంట్ చేసినప్పుడు మనకి ఇలా దాదాపుగా 15,000 దాకా వెళ్ళిపోతుంది అన్నమాట. 15,000
15,000 km/h దాకా వెళ్ళిపోతుంది. అది దట్స్ అ పాయింట్ అనమాట. సో ఇవి మీకు సబ్సానిక్, ట్రాన్సానిక్, సూపర్సానిక్, హైపర్సానిక్ మిజైల్స్. మనకి ఇండియాలో ఈ సబ్సానిక్ క్రూయిజ్ మిజైల్, సూపర్సానిక్ క్రూయిజ్ మిజైల్స్ ఉన్నాయి. మనకి హైపర్సానిక్ లేవు. ఇప్పుడు చైనాకి కానీ, రష్యాకి కానీ, యూఎస్కి కానీ వాటికి హైపర్సానిక్ ఉన్నాయి. దానిలో కూడా రష్యాకి మోస్ట్ అడ్వాన్స్డ్ హైపర్సానిక్ మిజైల్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ మన హైపర్సానిక్ వచ్చేటప్పటికి మనకి సూపర్సానిక్ వచ్చేటప్పటికి ఇండియాలో సూపర్సానిక్ మిజైల్కి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రహ్మాస్, BRAHMOS బ్రహ్మాస్. ఇది కూడా ఈ బ్రహ్మాస్ కూడా మనం రష్యన్ టెక్నాలజీ యూజ్ చేసే ఇంట్రడ్యూస్ చేసిన మిజైల్ అనమాట. ఇది సూపర్సానిక్ క్రూయిజ్ మిజైల్. సూపర్సానిక్ క్రూయిజ్ మోడల్స్ ఉంటాయి, బ్యాలిస్టిక్ మోడల్స్ ఉంటాయి. మనకి ఇది క్రూయిజ్ మోడల్ అనమాట. అలాగే సబ్సానిక్ క్రూయిజ్ మిజైల్కి వచ్చేటప్పటికి సబ్సానిక్ క్రూయిజ్ మిజైల్ ఇండియాలో ఫేమస్ వన్ నిర్భయ్. నిర్భయ్ is India's one of the famous subsonic cruise missile. So we have very famous subsonic cruise missile, at the same time supersonic cruise missile. సబ్సానిక్ లిస్ట్లోకి నిర్భయ్ వస్తుంది, సూపర్సానిక్ క్రూయిజ్ మిజైల్స్లోకి బ్రహ్మాస్ వస్తుంది. ఇవి రెండు ఇండియన్ కాంటెక్స్ట్లో. సో మ్యాక్ నెంబర్ గుర్తుంచుకోండి. మ్యాక్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తుంటాడు. ఈ స్పీడ్స్ కానీ ఈ మ్యాక్ రిలేటెడ్గా ఎంత ఇది అనేది మన అడగడు. ఇది జనరల్గా అండర్స్టాండింగ్ పర్పస్ అనమాట. మనం బేసిక్ ఐడియా కనుక వస్తే సబ్సానిక్స్ కనుక అన్నాము అని అంటే సౌండ్ స్పీడ్ కంటే తక్కువ స్పీడ్లో వెళ్ళేవి సబ్సానిక్ అంటాం. ట్రాన్సానిక్ అన్నాం అనుకోండి, ట్రాన్సానిక్, సూపర్సానిక్ ఇవి ఈక్వల్ టు సౌండ్ స్పీడ్ వెళ్తాయి. ఈక్వల్ టు సౌండ్ స్పీడ్, ధ్వని వేగానికి ఈక్వల్గా దగ్గర కొంచెం ఎక్కువగా వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. హైపర్సానిక్ వచ్చేటప్పటికి దాదాపుగా 10 టైమ్స్ దాకా సౌండ్ స్పీడ్ కంటే ఎక్కువగా వెళ్ళే స్కోప్ ఉన్న మిజైల్స్ అనమాట. దట్ ఈస్ అ జనరల్ డిఫరెన్స్ వీ కెన్ అబ్జర్వ్ అమాంగ్ దీస్ అనమాట. దట్స్ అ పాయింట్. సో ఇది టెస్టెడ్ చేసింది ఎవరు అని అంటే సిర్కాన్ హైపర్సానిక్ క్రూయిజ్ మిజైల్ వాజ్ టెస్టెడ్ బై రష్యా. దట్స్ అ పాయింట్, ఇంపార్టెంట్ వన్. అది తర్వాత నెక్స్ట్ వన్కి కనుక మూవ్ అవుతాం మనం. ఇక్కడ చూద్దాం, ASM ఉంది కదా, యాంటీ షిప్ మిజైల్ కదా, యాంటీ షిప్ మిజైల్. ఈ జలాంతర్గాములు మరియు ఉపరితల పోరాట యోధుల నుండి 3M22, ఈ 3M22నే మనం సిర్కాన్ అని చెప్పుకున్నాం. సిర్కాన్ దీనిలో సిరీస్ అనమాట. 3M22 ఈజ్ ద సిరీస్. సో దట్ ఇస్ అ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ చూడండి. 9వ ఇండియా ఉమెన్ జాయింట్ కమిషన్ వర్చువల్ మీటింగ్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకున్న మీటింగ్స్ అన్ని వర్చువల్ మీటింగ్సే కదా. రీజన్ ఏంటి? వర్చువల్ మీటింగ్స్కి రీజన్ ఏంటి? దెన్ ద ఓన్లీ వన్ రీజన్ ఇస్ కోవిడ్ ఇష్యూ. సో వర్చువల్ మీటింగ్ ఇది ఎన్నోది అంటే 9వది, 9th వన్. ఏ కంట్రీస్ అంటే దెన్ ఇండియా అండ్ ఉమెన్. సో ఈ ఉమెన్ కానీ యెమెన్ కానీ, యెమెన్ మనకుండే ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ కానీ, ఖతార్ ఈ నేషన్స్ అన్నిటినీ, ఇవన్నీ ఏంటి అంటే వీటిని గల్ఫ్ నేషన్స్ అంటాం. క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే నేషన్స్లో, ఆసియా ఖండంలో క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే టాప్ నేషన్స్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి మనకి. వాటిల్లో కూడా ఈ లిస్ట్లో కూడా ఇరాన్, ఇరాక్, సౌదీ, కువైట్, ఇంకోటి కూడా ఉంది UAE అని ఉంటుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ 5 నేషన్స్ ఇవి వెరీ స్పెషల్. ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ యాజ్ వెల్ as యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కదా. ఈ 5 వెరీ ఫేమస్. ఇవి కూడా ఇంపార్టెంటే. యెమెన్ కూడా ఇంపార్టెంట్ నేషన్సే, కానీ వెరీ స్మాల్ నేషన్స్ అనమాట. సో క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్స్ మనకి చాలా రకాలుగా ఈ యెమెన్ కానీ ఈ గల్ఫ్ నేషన్స్ ఏవైతే ఈ లిస్ట్ ఆఫ్ గల్ఫ్ నేషన్స్ ఉన్నాయో ఇవన్నీ ఆల్మోస్ట్ ఇండియాకి ఫేవర్గా ఉన్న నేషన్సే. వాటిల్లో కొన్ని నేషన్స్, ఇరాన్ లాంటి నేషన్స్ తోటి ఇండియాకి కొంచెం అడ్వాన్స్డ్ ట్రేడ్ కూడా ఉంది. చబహర్ పోర్ట్, ఇక్కడ ఒక పోర్ట్ని కూడా, ఇరాన్లో చబహర్ పోర్ట్ అనే ఒక పోర్ట్ని కూడా ఇండియా కన్స్ట్రక్ట్ చేయడానికి ఫినాన్షియల్ సపోర్ట్ చేసింది. ఇండియా కొంత పార్ట్ని ఇన్వెస్ట్ చేసి కన్స్ట్రక్ట్ కూడా చేసింది. ఎందుకు అంటే ఇరాన్ లాంటి కంట్రీలో మనం ట్రేడ్ డీల్స్ కనుక మూవ్ చేస్తే ఇంకా పాకిస్తాన్ నుంచి ఆ రూట్ని పాకిస్తాన్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇరాన్కి డైరెక్ట్గా అరేబియన్ ఓషన్ నుంచి వెళ్ళడానికి స్కోప్ దొరుకుతుంది.
సో ఆ ఉద్దేశంతో ఇక్కడ చబహర్ పోర్ట్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఇరాన్లో. సో ఎనీవేస్ అది మనం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ చెప్పుకుంటున్నప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇవి గల్ఫ్ నేషన్స్ అంటాం. ఈ గల్ఫ్ నేషన్స్లో ఆల్మోస్ట్ అన్ని నేషన్స్ తోటి ఇండియాకి వెరీ స్మూత్ రిలేషన్స్ ఉన్నాయి, వెరీ గుడ్ రిలేషన్స్ ఉన్నాయని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ వర్చువల్ మీటింగ్ ఏ కంట్రీస్ మధ్య అంటే ఇండియా అండ్ ఒమన్ అనమాట. ఇండియా అండ్ ఒమన్. ఇక్కడ కొన్ని పాయింట్స్ చూద్దాం, అంటే ద డీల్స్ ఏంటి, దేనికి రిలేటెడ్గా అనేది చూద్దాం. ఈ జాయింట్ కమిషన్ ఏదైతే ఉందో, జాయింట్ కమిషన్ మీటింగ్ ఏదైతే ఉందో, జేసీఎం అంటున్నాం, జాయింట్ కమిటీ మీటింగ్ ఆర్ జాయింట్ కమిషన్ మీటింగ్ 9వ సెషన్, 9th సెషన్ అది తెలియాలి, అది ఇంపార్టెంట్ వన్. అది తర్వాత వర్చువల్ ప్లాట్ఫామ్లో జరిగింది. ఇది వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి స్టేట్ ఫెసిలిటేటర్, మరియు హెచ్ఈ ఖైజ్ బిన్ మొహమ్మద్ అల్ యూసఫ్ ఒమన్ సుల్తానేట్ యొక్క వాణిజ్య పరిశ్రమల మంత్రి. రెండు కంట్రీలో ఉన్న వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిస్కషన్ జరగడం జరిగింది. ఇక్కడ రెండు వైపుల నుంచి వివిధ ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖల ప్రతినిధులు అటెండ్ అవ్వడం జరిగింది ఈ వర్చువల్ మీటింగ్లో. వర్చువల్ సమ్మిట్ కదా, వర్చువల్ సమ్మిట్ ఆర్ వర్చువల్ మీటింగ్. దాదాపుగా మనకి కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మార్చి 3rd వీక్ నుంచి జరిగిన ఆల్మోస్ట్ అన్ని సమ్మిట్స్ వర్చువల్ సమ్మిట్సే మనకి. సో ఆ వర్చువల్ సమ్మిట్స్లో కూడా అడగడానికి స్కోప్ ఏముంటుందంటే డిస్కషన్ గురించి అడగడానికి స్కోప్ ఉంటుంది. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఏమన్నా అడిషనల్ రిలేషన్స్ ఉంటే వాటి గురించి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ వన్కి వెళ్తే నెక్స్ట్ పాయింట్ చూద్దాం. రుద్రం. రుద్రం 1 యాంటీ రేడియేషన్ మిజైల్, వెరీ ఇంపార్టెంట్ వన్. ఇక్కడ నుంచి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ మిజైల్ మోడల్ ఏంటి అని అడగడానికి స్కోప్ ఉంటుంది. ఎలాంటి మిజైల్ అని అంటే జనరల్గా మనకి మిజైల్స్ వచ్చేటప్పటికి సర్ఫేస్ టు సర్ఫేస్ అన్నా ఉంటాయి, అంటే భూ ఉపరితలం నుంచి ఇంకొక భూమి ఉపరితలానికి వేసేవి. సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ అన్నా ఉంటాయి, లేకపోతే ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ ఉంటాయి. ఎయిర్ టు ఎయిర్ లేదా ఎయిర్ టు సర్ఫేస్, ఈ 4 రకాల మిజైల్స్ ఉంటాయి. సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే ఒక ఉపరితలం నుంచి ఇంకొక ఉపరితలానికి వేసేవి. సర్ఫేస్ టు ఎయిర్ అంటే ఉపరితలం నుంచి గాలిలోకి వేసేవి. ఎయిర్ టు ఎయిర్ అంటే గాలిలో నుంచి ఉపరితలానికి, ఇలాగనమాట. ఇలా ఉంటాయి మనకి మిజైల్స్. ఖచ్చితంగా మనం ఇలాంటి కొత్త మిజైల్స్ చదివినప్పుడు యాంటీ రేడియేషన్ మిజైల్ కదా, ఇది రేడియేషన్ ఇంపాక్ట్ లేకుండా ఉండే విధంగా చేసే మిజైల్. సో వీటిని ఏ విధంగా త్రో చేస్తారనేది తెలియాలి. సింపుల్గా అలాగే అడుగుతున్నాడు క్వశ్చన్, అంత మటుకే అడుగుతున్నాడు. వాటి రేంజ్ కూడా అడగడం లేదు, అవి ఎంత క్యారీ చేస్తాయి, ఎంత పేలోడ్ క్యారీ చేస్తాయి అనే పాయింట్స్ కూడా వెళ్ళడం లేదు, అంత దూరం కూడా వెళ్ళడం లేదు, ఎందుకంటే పేలోడ్ తెలియాల్సిన నెసెసిటీ లేదు. సో ఇక్కడ ఈ సర్ఫేస్ టు సర్ఫేసా, సర్ఫేస్ టు ఎయిరా, ఎయిర్ టు ఎయిర్ మిజైలా, లేకపోతే ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్ అనే కాంటాక్ట్స్ తెలియాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ రుద్రం 1 కదా, రుద్రం. ఇక్కడ చూద్దాం, రుద్రంకి రిలేటెడ్గా ఉన్న కొన్ని పాయింట్స్ని మనం డిస్కస్ చేద్దాం. డిఆర్డిఓ యాంటీ రేడియేషన్ క్షిపణి, యాంటీ రేడియేషన్ మిజైల్, లేదా కొత్త తరం యాంటీ రేడియేషన్ క్షిపణి, న్యూ జనరేషన్, NGARM. NG అంటే న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిజైల్ అనేది రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ ఏదైతే ఉందో, ఈ డిఆర్డిఓ అభివృద్ధి చెందించిన గాలి నుండి ఉపరితలంలోకి, ఎయిర్ టు సర్ఫేస్, గాలి నుండి ఉపరితలంలోకి వేయగలిగే రేడియేషన్ క్షిపణి, వెరీ ఇంపార్టెంట్. ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్. జనరల్గా సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ ఎక్కువ చూస్తాం, ఇది ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్. ఎయిర్ టు సర్ఫేస్ అంటే గాలిలో నుంచి భూమి మీదకి వేస్తారనమాట, అలాంటి ప్రయోగం చేస్తారు. ఇది ప్రధానంగా శత్రు వాయు రక్షణ అంటే సప్రెస్ చేస్తుంది. దేన్ని సప్రెస్ చేస్తుంది? సప్రెసింగ్ ఎనిమీస్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ కదా, ఎయిర్ డిఫెన్స్ మిసైల్. సప్రెసింగ్ ఎనిమీస్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్. ఎనిమీస్ యొక్క ఎవరైతే మనకి అగెనెస్ట్గా ఫైట్ చేస్తున్నారో వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ని కంప్లీట్గా సప్రెస్ చేయడానికి, వాటిని కుదించేసేయడానికి, వాటిని కంట్రోల్ చేయడానికి ఉపయోగించే వ్యవస్థ అనమాట. సీడ్ అంటాం దాన్ని, SCAD అంటాం. ఇది అణచివేయడానికి ఉద్దేశించబడింది. శత్రు నిఘా రాడార్లు, ట్రాకింగ్ మరియు కమ్యూనికేషన్ వ్యవస్థలను నాశనం చేయడానికి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే
జనరల్గా ఏవైతే ఎనిమీస్ ఉంటారో వాళ్ళు నిఘా రాడార్లు యూస్ చేస్తుంటారు, ట్రాకింగ్ మరియు కమ్యూనికేషన్ సిస్టమ్ని యూస్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కడ ఉన్నారు, ఎక్కడే వెపన్స్ యూస్ చేస్తున్నారు, వీళ్ళ స్టాండర్డ్ ఎంతో ఉంది, ఇలాంటివి చెక్ చేసుకోవడానికి ఏవైతే ఎనిమీస్ యూస్ చేసే రాడార్లు కానీ మిగిలిన వ్యవస్థ ఏదైతే ఉందో వాటిని బ్లాస్ట్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. వ్యవస్థలను నాశనం చేయడానికి పెద్ద ఎత్తున దూరం ఎత్తుల నుండి ప్రారంభించవచ్చు. దీన్ని ఎత్తుల నుంచి వాటిని విసిరేసి బ్లాస్ట్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది అనమాట. అది పాయింట్. దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిందంటే, దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే, ఉత్పత్తి చేసింది ఎవరు అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ BDL, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ మరియు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, దట్స్ వన్. BEL అండ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ BDL, వీళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దట్ ఈస్ అ పాయింట్. తర్వాత ఇక్కడ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ అండ్ ఇంపార్టెంట్ వన్, స్వచ్ఛ భారత్ అవార్డ్స్ చూద్దాం. స్వచ్ఛ భారత్ అవార్డ్స్వి మనకి అక్టోబర్లో అనౌన్స్ చేసిన, వీటి కంప్లీట్గా మనకి వీటిని అడగడానికి స్కోప్ దొరుకుతుంది కాబట్టి, అంటే ఏ స్టేట్ దేనిలో ఫస్ట్ పొజిషన్లో ఉందో మనం తెలుసుకోవాలి కాబట్టి జనరల్గా అక్టోబర్ మంత్లో అక్టోబర్ ఫస్ట్ వీక్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు వీటిని. సో వీటి ఇంపార్టెన్స్ చాలా ఉంది కాబట్టి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం వాటిని, అవార్డ్స్ని క్లియర్ కట్గా వాటి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా డిస్కస్ చేస్తున్నాం. ఈ స్వచ్ఛ భారత్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటి ముఖ్య ఉద్దేశం ఏంటో తెలియాలి. ఏం తెలియాలి కదా, ఉద్దేశం ఏంటో తెలియాలి. ఇప్పుడు చూస్తే ఉద్దేశం ఆర్ ఇంటెన్షన్ అంటాం కదా, ఇంటెన్షన్ అంటాం, లేదా వాటి మోటో ఏంటో తెలియాలి. సో వివిధ విభాగాల్లో ఏ రాష్ట్రాలు అయితే బెస్ట్ పర్ఫార్మర్గా ఉన్నాయో రాష్ట్రాలు, వాటితో పాటు కొన్ని జిల్లాలు లేదా గ్రామ పంచాయతీలు GP అంటాం, GPలు, అవి ఉన్న ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, ఇలా క్లాసిఫై చేసి ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. దాంతోపాటు నెక్స్ట్ ఆ పొజిషన్ రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో పోటీతత్వం పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ పర్టికులర్ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది అనమాట. దట్ ఈస్ అ మోటో బిహైండ్ దిస్ వన్. ఉత్తమంగా పనిచేసే రాష్ట్రాలు, యూనిట్లు, యూటీలు కదా, యూనియన్ టెరిటరీలు, జిల్లాలు, బ్లాక్లు, GPలు, GP అంటే గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో, మరియు వీటిని గుర్తించే ప్రయత్నం అనమాట. ఇది దీని ఎయిమ్. సో ఇక్కడ చూద్దాం దెన్ ఏ స్టేట్ ఏ పొజిషన్ ఆక్యుపై చేస్తుందో చూద్దాం. స్వచ్ఛ భారత్ మిషన్ SBMే కదా, స్వచ్ఛ భారత్ మిషన్ కదా. స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించిన 6 సంవత్సరాల ప్రచారాలు, అంటే ఇప్పుడు 6 years అయింది కదా. ఎప్పటికి 6 years అయినట్టు, 2020 అక్టోబర్ 2కి 26 years. ఎప్పుడు స్టార్ట్ అయింది, 2014 అక్టోబర్ 2 ఇట్లాగనమాట. 6 years అయింది కదా. ఈ 6 yearsలో ప్రచారాలు అంటే వేటిని బేస్ చేసుకొని వీటిని క్లాసిఫై చేశారు, ఏ పీరియడ్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేశారు, ఏ స్టాటిస్టిక్స్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేశారు అనేది మన ప్రజెంట్ కాంటెక్స్ట్ అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, నెక్స్ట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఆర్గనైజర్స్ చూద్దాం. అంటే దీన్ని ఆర్గనైజ్ చేసింది ఎవరెవరు అంటే, ఆర్గనైజర్స్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని త్రాగునీరు మరియు పారిశుధ్య విభాగం DDWS అంట, డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ నిర్వహించిన ఈ వర్చువల్ వేదికలో ఈ అవార్డులను ప్రదానం చేయడం జరిగింది. DDWS ఇది కేంద్ర, రాష్ట్ర మరియు జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ SBMG స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ అధికారుల ఆన్లైన్ భాగస్వామ్యంతో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దట్ ఇస్ అ పాయింట్. తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ వీటిలో క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, అంటే ఒక్కొక్క కేటగిరీస్ ఉన్నాయి. ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క రాష్ట్రం, ఒక్కొక్క ఏరియా, ఒక్కొక్క గ్రామం ప్లేస్ ఆక్యుపై చేయడం జరిగింది. వాటిని అడుగుతాడు కాబట్టి వాటి మీద మనం ఫోకస్ చేద్దాం. ఫస్ట్ క్లాసిఫికేషన్ చూద్దాం. ఫస్ట్ పార్ట్లో స్వచ్ఛ సుందర్ సముదాయిక్ శౌచాలయ SSS అనమాట, 4S, స్వచ్ఛ సుందర్ సముదాయక్ శౌచాలయ. సో ఇది ప్రచారం మోడల్ అనమాట. సో ఇక్కడ ప్రచారం మోడల్ ఇది.
స్వచ్ఛ సుందర్ సముదాయిక శౌచాలయ ఈ పర్టికులర్ క్లాసిఫికేషన్లో, అంటే ఈ స్వచ్ఛ భారత్ అవార్డ్స్లోనే ఇది ఒక క్లాసిఫికేషన్ అనమాట. దీని కింద అవార్డ్స్ వచ్చింది ఎవరి అంటే ఈ పర్టికులర్ పార్ట్ చూద్దాం. త్రాగునీరు ఇందాక మనం 6 months హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. ఈ DDWS ఉంది కదా, DDWS 6 నెలల సుదీర్ఘ ప్రచారాన్ని ప్రారంభించి స్వచ్ఛ సుందర్ సముదాయిక శౌచాలయ ఇప్పుడే చెప్పుకున్నాం కదా SSSS అని, వారి కమ్యూనిటీ మరుగుదొడ్లు నిర్మాణానికి, పెయింట్ చేయడానికి మరియు నిర్వహించడానికి జిల్లాలు, బ్లాక్లు మరియు గ్రామాలను సమీకరించడానికి ఇది నవంబర్ 1, 2019 నుంచి ఏప్రిల్ 30th 2020 దాకా ఈ గ్యాప్లో ఉన్న దాదాపుగా 6 months ఉంది చూడండి. ఈ 6 months గ్యాప్లో ఇక్కడ వీటిని అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. మరుగుదొడ్ల నిర్మాణం గురించి, కమ్యూనిటీ మరుగుదొడ్లు, కమ్యూనిటీ CSCs అంటాం కదా, వీటిని అబ్జర్వ్ చేయడం, పెయింట్ చేయడానికి మరియు నిర్వహించడానికి ఈ జిల్లాలు, బ్లాకులు మరియు గ్రామాలను సమీకరించి ఈ గ్యాప్లో ఈ పర్టికులర్ లిస్ట్ తయారు చేయడం జరిగిందనమాట, వీటిని అబ్జర్వ్ చేసి. సో ఇక్కడ ఈ లిస్ట్ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఫస్ట్ పొజిషన్ ఉత్తమ రాష్ట్రం ఏది అంటే గుజరాత్, ఉత్తమ రాష్ట్రం ఆల్ ఓవర్గా. రాష్ట్రం చాలా క్లియర్గా ఉండాలి. ఉత్తమ డిస్ట్రిక్ట్ వచ్చేటప్పటికి తిరువన్వేలి ఆఫ్ తమిళనాడు, తిరువన్వేలి ఆఫ్ తమిళనాడు ఇంపార్టెంట్ వన్. దిస్ వాజ్ ఆస్డ్, ఆల్రెడీ ఇచ్చాడు, ఇది ఇంపార్టెంట్ వన్. అడుగుతున్నాడు, ఈ మోడల్లో క్వశ్చన్ అడుగుతున్నాడు. స్టేట్ అందరూ చూస్తారు కానీ డిస్ట్రిక్ట్ మీద ఫోకస్ చేస్తాడు. తర్వాత కాక్రోడ్ ఉజ్జయిని మధ్యప్రదేశ్, ఉత్తమ బ్లాక్ అనమాట మధ్యప్రదేశ్. తర్వాత చిన్నౌర్ ఆఫ్ సేలం తమిళనాడు, ఉత్తమ గ్రామ పంచాయతీ, GP అనుకున్నాం కదా, గ్రామ పంచాయతీ. ఈ 4 ఈ క్లాసిఫైడ్ వన్లో ఉన్నాయి మనకి లిస్టులో. ఉత్తమ రాష్ట్రం గుజరాత్, ఉత్తమ జిల్లా వచ్చేటప్పటికి తిరువన్వేలి తమిళనాడు, అండ్ ఉత్తర బ్లాక్ వచ్చేటప్పటికి ఉజ్జయిని ఫేమస్ వన్ కదా, మహంకాళి ఫేమస్ వన్. అండ్ దెన్ తమిళనాడు చిన్నౌర్ సేలం తమిళనాడు ఉత్తమ గ్రామ పంచాయతీ. సో ఇవి ఈ 4 లిస్టులో ఉన్నాయన్నమాట. దేనిలో మనకి 4Sలో SSS కేటగిరీలో, అది పాయింట్. తర్వాత ఇక్కడ మనం ఏపీ చూడాలి కదా, మన ఏపీ పరిస్థితి ఎక్కడ ఉందో చూడాలి కదా. ఏపీ స్టూడెంట్ 2nd పొజిషన్ ఈ లిస్ట్లో, ఏపీ 2nd పొజిషన్లో ఉంది. ఫస్ట్ పొజిషన్ టాప్ స్టేట్ ఏది గుజరాత్ అని చెప్పుకున్నాం కదా, ఏపీ ఆక్యుపైడ్ 2nd పొజిషన్. ఇది కూడా స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్లో ఏపీ గురించి ఫోకస్ చేయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి దెన్ వీ హ్యావ్ టు నో దిస్ వన్ అనేసి, దట్స్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇంకొక కేటగిరీ ఇది సముదాయిక శౌచాలయ అభియాన్, SSA. ఈ కేటగిరీలో ఇందాక మనం చూసింది SSS కదా, ఇప్పుడు SSA అనమాట, సముదాయిక శౌచాలయ అభియాన్. ఇది కూడా టాయిలెట్స్కి రిలేటెడే, బట్ వేరియేషన్ ఏంటో చూద్దాం. సముదాయిక శౌచాలయ అభియాన్ కదా, వేరియేషన్ చూడండి. ఈ పర్టికులర్ కేటగిరీలో ప్రచారం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 15th June 2020 నుంచి స్టార్ట్ అయింది, నుండి 15th September 2021 నడిచింది. దీనికి రిలేటెడ్గా అవేర్నెస్ 15th June నుంచి 15th June 2020 నుంచి 15th September దాకా నడవడం జరిగింది, 2020 దాకా. దీని కింద సిఎస్సీల నిర్మాణానికి రాష్ట్రాలు, జిల్లాలు, జీపీలను సమీకరించారు. సో ఇక్కడ పాయింట్ చూడండి. సో ఇక్కడ దీని కింద సిఎస్సీలు అంటున్నాడు, సిఎస్సి కదా, CSC కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్. ఈ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ కాంప్లెక్సెస్ని నిర్మాణానికి రాష్ట్రాలు, జిల్లాలు, జీపీలను, గ్రామ పంచాయతీలను సమీకరించారు. తద్వారా గ్రామీణ భారతదేశంలో ప్రతి ఒక్కరికి సురక్షితమైన పారిశుద్ధ్య సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అది మెయిన్ ఆబ్జెక్టివ్. అందులో ఇంకొకటి మాట్లాడుతుంటారు కదా, ODF అంటారు కదా. స్వచ్ఛ భారత్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇదే, ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ అంటాం. ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ అంటే
ఆరు బయట మల విసర్జన అది ఉంది కదా, వాటిని కంప్లీట్గా క్లోజ్ చేయాలి అనేది కాన్సెప్ట్. ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ఇస్ ద ఆబ్జెక్టివ్ బిహైండ్ స్వచ్ఛ భారత్ అంట. తర్వాత నెక్స్ట్ మనకి వస్తే నెక్స్ట్ పాయింట్ చూస్తే ఈ లిస్ట్లో ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారు అని అంటే యూపీ ఆక్యుపైడ్ ఫస్ట్ పొజిషన్ ఉత్తమ రాష్ట్రంగా. సో గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన, గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన పార్ట్ కింద ఈ యూపీ ఫస్ట్ పార్ట్లో ఉన్నట్టు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉత్తమ రాష్ట్రం కానీ జీకేఆర్ఏ, సో గుజరాత్ కింద కౌంట్. ప్రయాగ్రాజ్ వచ్చేటప్పటికి ఉత్తమ డిస్ట్రిక్ట్, ఇది జీకేఆర్వై కింద. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన. బరేలీ వచ్చేటప్పటికి ఉత్తమ డిస్ట్రిక్ట్, అది ఉత్తమ డిస్ట్రిక్ట్ నాన్ జీకేఆర్, ఇది నాన్ అనమాట, నాన్ జీకేఆర్వై ఈ క్లాసిఫికేషన్ కింద. సో ఇది అడిగిన క్వశ్చన్ బట్టి గరీబ్ కళ్యాణ్ యోజన ప్రొవిజన్ కింద కనుక అడిగాడు అనుకోండి, కళ్యాణ్ రోజ్గార్ యోజన కింద ఉత్తమ రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. జీకేఆర్ఏ లేని వాటి లిస్టులో లేనిదైతే గుజరాత్. అదే కనుక ప్రయాగ్రాజ్ ఉత్తమ డిస్ట్రిక్ట్ దేని కింద, జీకేఆర్వై కింద. జీకేఆర్వై కాకుండా ఏది అంటే బరేలీ ఈజ్ అ డిస్ట్రిక్ట్ అనమాట, బరేలీ ఈజ్ ద బెస్ట్ డిస్ట్రిక్ట్ అనమాట. దట్ ఇస్ అ పాయింట్. తర్వాత ఇక్కడ చూడండి, ఈ విలేజ్ కూడా చెప్పుకోవాలి కదా, విలేజ్ కూడా ఇదే లిస్ట్లో బోరిగాన్ ఆర్ బోంగాగావ్ అంట, బోంగాగావ్. ఈ బోంగాగావ్ ఇస్ లొకేట్ ఇన్ అస్సాం అనమాట, అస్సాంలో ఇది ఉత్తమ జీపీ అనమాట, ఇది గ్రామ పంచాయతీ, ఉత్తమ గ్రామ పంచాయతీ ఈ కేటగిరీలో. దట్స్ వన్. తర్వాత నెక్స్ట్ మనకి వెళ్తే ఇక్కడ చూడండి, ఈ లిస్ట్ చూడండి, లిస్ట్లో యూపీ ఉంది కదా, యూపీ ఫస్ట్ పొజిషన్ చెప్పుకున్నాం కదా. అదే మన ఏపీ ఎక్కడ ఉందో చూడండి, ఆంధ్రప్రదేశ్ ఆక్యుపైడ్ సిక్స్త్ పొజిషన్, దట్ ఇస్ వన్, అది తెలియాలి, సిక్స్త్ వన్ కదా, దట్స్ వన్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం, ఇది థర్డ్ కేటగిరీ ఆర్ క్లాసిఫికేషన్. ఇది దీనిలో గందగీ సే ముక్త్ భారత్ క్యాంపెయిన్, గందగీ సే ముక్త్ భారత్ క్యాంపెయిన్. గందగీ అంటే తెలుసు కదా, అన్క్లీన్నెస్ డస్ట్ అనమాట, దాని నుంచి కంప్లీట్గా ముక్త్ భారత్ క్యాంపెయిన్ అంటున్నాడు. ఈ కేటగిరీలో ఏ పొజిషన్ ఆక్యుపై చేసావో డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ కేటగిరీలో దీనికి క్లాసిఫికేషన్ ఎప్పటి నుంచి తీసుకున్నారు అంటే 2020 ఆగస్ట్ 8 నుంచి ఈ గందగీ సే ముక్త్ భారత్ జీబీఎం అంట, ఈ ప్రచారం ప్రారంభించడం జరిగింది. ప్రచారం ఈ వీక్ నుంచి స్టార్ట్ అయిందనమాట. గందగీ సే ముక్త్ భారత్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అని అంటే అక్టోబర్ 8 నుంచి ఈ ప్రచారం స్టార్ట్ అయింది, 1 వీక్ అనమాట ఇది. తర్వాత దీనిలో ఈ పర్టికులర్ కేటగిరీలో తెలంగాణ మనం అబ్జర్వ్ చేస్తే, తెలంగాణ స్టేట్ అబ్జర్వ్ చేస్తే తెలంగాణ మరియు హర్యానా ఉత్తమ రాష్ట్రాలుగా ఈ క్లాసిఫికేషన్లో రావడం జరిగింది. ఓవరాల్గా తెలంగాణ ఫస్ట్ పొజిషన్, హర్యానా కూడా ఈక్వల్ పొజిషన్, ఉత్తమ రాష్ట్రాలుగా ఈ రెండు. తర్వాత మోగా పంజాబ్ ఉత్తమ జిల్లాగా క్లాసిఫై చేయడం జరిగింది. మోగా పంజాబ్ ఉత్తమ జిల్లా, దేనిలో గందగీ సే ముక్త్ భారత్ జిఎంబి గందగీ సే ముక్త్ భారత్. తర్వాత నెక్స్ట్ పార్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, ఇవాళ ఈ క్వశ్చన్కి వచ్చాం మనం, టుడేస్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. దీనిలో వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ వన్ యాజ్ వెల్. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే ప్రపంచ పత్తి దినోత్సవం అక్టోబర్ 7th ఇది డిస్కస్ చేశాం. అక్టోబర్ 7th పత్తి దినోత్సవం ప్రపంచ పత్తి వాణిజ్యంలో భారతదేశం ప్రీమియం పత్తికి ఇచ్చిన పేరు అని అడుగుతున్నాడు. ఓకే, బాగుంది. ప్రపంచ పత్తి దినోత్సవం ఎప్పుడు? అక్టోబర్ 7th, ఇది మనం డిస్కస్ చేసాం కూడా. అక్టోబర్ 7th పత్తి దినోత్సవం అని, దీనికి ఒక కొత్త పర్సన్ హెడ్గా వచ్చారని కూడా డిస్కస్ చేశాం. ఆంధ్రప్రదేశ్కి రిలేటెడ్ పర్సన్ని ఫస్ట్ టైం తీసుకోవడం జరిగిందని ఈ కాంటెక్స్ట్ డిస్కస్ చేశాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే ఈ సందర్భంగా అక్టోబర్ 7th ప్రపంచ పత్తి దినోత్సవం సందర్భంగా ప్రపంచ పత్తి వాణిజ్యంలో భారతదేశ ప్రీమియం పత్తికి ఇచ్చిన పేరేంటి అంటే ప్రీమియం మోడల్, ద టాప్ క్లాస్ మోడల్ ఆఫ్ ఇండియన్ కాటన్ ఏదైతే ఉందో దానికి ఇచ్చిన నేమ్ ఏంటి అని అడుగుతున్నాడు, పేరేంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ఆప్షన్స్ మంచి థాట్ ప్రొవోకింగ్గా ఉన్నాయి, మంచి ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. సో ఇక్కడ వర్జీనియా ఫస్ట్ ఆప్షన్, వర్జీనియా అనగానే
మనకు గుర్తొచ్చేది ఏంటి అని అంటే పొగాకు. వర్జీనియా పొగాకు వెరీ ఫేమస్ కదా, ఫేమస్, వెరీ వెరీ ఫేమస్. దాని గుంటూరు దీనికి బాగా ఫేమస్ అని చెప్పుకుంటాం. ఇండియా మోడల్ కదా, ఇండియాలో స్పెషల్ మోడల్. కాబట్టి ఈ ఆన్సర్ కాదు మనకి, రాంగ్. మనకు అడుగుతోంది పత్తి మోడల్ కదా. సో కాందేరి అంటున్నాడు. కాందేరి అనేది ఇస్ అ నావల్ మోడల్ అనమాట. దాన్ని స్కార్పిన్ మోడల్ అంటాం. స్కార్పిన్ మోడల్ షిప్ అది. ఇది కాదు, నోవేర్ రిలేటెడ్, సంబంధం లేదు అసలు దానికి దీనికి. తర్వాత కస్తూరి అని ఉంది, ఇది హోల్డ్ చేద్దాం. ఇంకోటి ఏదో పమిడి అని ఉంది. పమిడి అనేది జనరల్గా ఇది పత్తి మోడలే, దీన్ని విక్స్ తయారు చేయడానికి యూస్ చేస్తారు. విక్స్ ఉంటాయి కదా, అంటే ఒత్తులు అంటారు కదా తెలుగులో, మనం ఒత్తులు అంటాం. పత్తితోటి ఒత్తులు తయారు చేస్తారు కదా జనరల్గా, అలాంటివి దీంతో తయారు చేస్తారు. ఇట్స్ ఫేమస్ వన్ అనమాట. కానీ ఇక్కడ అడుగుతోంది ఏంటి, ఇది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ వన్. ఇక్కడ అడుగుతోంది ప్రీమియం పత్తికి రీసెంట్గా అనౌన్స్ చేసిన మోడల్ అంటున్నారు. దట్ ఈస్ కస్తూరి. దట్ ఈస్ ద ఆన్సర్. సో అవర్ ఆన్సర్ ఈజ్ సి అనమాట. సి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ వన్. ఇది ఇవాల్టి క్వశ్చన్. సో మనం నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. నెక్స్ట్ సెషన్లో ఇంకొన్ని టాపిక్స్ డిస్కస్ చేద్దాం. So then wish you all the best. We will meet in the next session with the continuation of this one. Thank you and good day.